Okay. Hi. Good afternoon, everyone. Today we are going to learn about the combine the sentences using neither nor. So neither nor యూస్ చేసి మనం ఇచ్చిన టూ సెంటెన్సెస్ని ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు డూ అవర్ టాస్క్, సో మనం స్టార్ట్ చేసే ముందు ఇందులో కొన్ని మీరు ఏది ఇచ్చినా కానివ్వండి, సో ఇందులో కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇలా నెయిదర్ నార్ ఇచ్చినప్పుడు, ఎయిదర్ ఆర్ ఇచ్చినప్పుడు, సో వీటికి మాత్రమే. ఇప్పుడు డూ ప్లస్ V1 అంటే డూ ప్లస్ V1 వచ్చింది అనుకోండి, మనకి V1 వస్తుంది. సో డస్ ప్లస్ V1 అంటే V1 అలాంగ్ విత్ ఎస్ ఆర్ ఈఎస్. సో అలాగే డిడ్ ప్లస్ V1 అంటే V2 వస్తుంది. అంటే డిడ్ అంటే పాస్ట్ టెన్స్ కదా, సో V1 వచ్చినా మనకి V2 వస్తుంది. ఓకే, సో నౌ కమింగ్ టు అవర్ ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. he did not write his exam, he did not pass his exam. సో ఇచ్చిన టూ సెంటెన్సెస్లో ఇక్కడి నుంచి ఏ సెంటెన్స్లో మీకు సబ్జెక్ట్స్ సేమ్ అనుకోండి, చాలాసార్లు చెప్పాను. సో ఇచ్చిన టూ సెంటెన్స్లో సబ్జెక్ట్ సేమ్ అయితే మనం రెండు సబ్జెక్ట్స్ తీసుకుంటామా, ఒకటే తీసుకుంటామా? ఒకటే తీసుకుంటాం. టూ సబ్జెక్ట్స్ సేమ్ అయితే, ఇక్కడ హీ ఉంది, సెకండ్ సెంటెన్స్లో కూడా హీ ఉంది. ఓకే, సో ఒకటే తీసుకుంటాం. డూ వన్ థింగ్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇలా ఇచ్చినప్పుడు నెయిదర్ నార్ అంటే, నెయిదర్ నార్ అంటే ఏది కాదు అని, ఎయిదర్ ఆర్ అంటే ఏదో ఒకటని. సో ఇప్పుడు నెయిదర్ నార్ అంటే ఏది కాదు. ఇక్కడ ఏంటి, హీ డిడ్ నాట్ రైట్, ఇక ఇచ్చిన సెంటెన్స్లో హీ డిడ్ నాట్ రైట్ హిజ్ ఎగ్జామ్, హీ డిడ్ నాట్ పాస్ హిజ్ ఎగ్జామ్. సో ఇప్పుడు చూడండి, నాట్ ప్లేస్లో నెయిదర్ రాద్దాం. నెయిదర్ అంటే కాదు అని కదా. జస్ట్ లీజన్, హీ డిడ్, సో I will write neither in place of not. He did neither write his exam, okay, he did nor pass his exam. Okay, so listen, he did not neither write his exam, he did not nor pass his exam. ఓకే, సో ఇప్పుడు రెండు సబ్జెక్ట్స్ ఒకటే అనుకున్నాం కాబట్టి ఒకటి తీసుకుంటాం, కామన్గా ఉంది హీ. సో ఇప్పుడు చూడండి, డిడ్ నెయిదర్, డిడ్ రైట్, డిడ్ ప్లస్ V1 V2. ఓకే, డిడ్ ప్లస్ V1 అర్థమవుతుందా, డిడ్ ప్లస్ V1. సో ఇప్పుడు హీ నెయిదర్ wrote his exam nor pass his exam. సో once all of you look at here. సో ఇక్కడ చూడండి, he neither wrote his exam nor passed. సో did plus V1, did plus pass ఉంది కదా, అంటే did ఇది V1 కదా, సో V2 అవుతుంది, passed exam. సో ఆన్సర్ ఏంటంటే he neither wrote his exam. సో ఇక్కడ his exam కూడా కామన్గా ఉందా లేదా? కామన్ ఉందా? he neither wrote his exam nor passed. సింప్లీ రైట్ నార్ పాస్డ్. అర్థం ఉందా? ఇక్కడ చూడండి, కామన్గా ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అయితే ఉందో ఆ సబ్జెక్ట్ తీసుకున్నాం మనం, హీ. తర్వాత నెయిదర్ రాసిన తర్వాత హీ నెయిదర్ రోట్ హిజ్ ఎగ్జామ్ నార్ పాస్డ్ అంటే తన ఎగ్జామ్ రాయలేదు, పాస్ అవ్వలేదు. ఓకే, సో ఇలా ఎగ్జాంపుల్స్ రాస్తే మీకు యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. He will not come here, he will not send any representative. సో మనం డూకి డస్కి అనుకున్నాం. సో విల్ వచ్చినప్పుడు నో ప్రాబ్లం. సో విల్ అనే
ఇలాంటివి మోడల్ వెర్బ్స్ వచ్చినప్పుడు మనం ఏమీ రాయం, డూ కానీ డిడ్స్ కానీ. ఓకే, హీ విల్ నాట్ కమ్ హియర్, హీ విల్ నాట్ సెండ్ ఎనీ రిప్రజెంటేటివ్. సో ఇక్కడ చూడండి హీ. సో హీ తర్వాత మీరు మనం కావాలంటే మీకు అర్థం కాకపోతే మీకు ఇలా ఫస్ట్ ఒకసారి రాసుకున్నాం చూడండి, హీ డిడ్ నెయిదర్. అలాగే హీ విల్ నెయిదర్ కమ్ హియర్, హీ విల్ నాట్ సెండ్ ఎనీ రిప్రజెంటేటివ్ అలా రాసుకున్నా ప్రాక్టీస్ చేయొచ్చు. సో స్టార్టింగ్ మనకి అర్థం అవ్వకపోతే. సో ఇప్పుడు చూడండి హీ విల్. సో ఇప్పుడు చూడండి హీ తీసుకున్నాం కదా, హీ నెయిదర్ కమ్ హియర్ nor send any representative. అర్థమైందా? సో హీ నెయిదర్ కమ్ హియర్ నార్ సెండ్ ఎనీ రిప్రజెంటేటివ్. తను రాలేదు, తను ఎవరిని పంపించలేదు, వెరీ రిప్రజెంటేటివ్. ఓకే, సో థర్డ్ వన్. సో దే డోంట్ డ్రైవ్ ఏ కార్, దే డోంట్ బై ఏ హౌస్. దే డోంట్ డ్రైవ్ ఏ కార్, దే డోంట్ బై ఏ హౌస్. సో ఇక్కడ ఇచ్చిన థర్డ్ వన్లో కూడా సబ్జెక్ట్ సేమ్ ఉన్నాయి, దే. సో కాకపోతే ఇక్కడ దే డోంట్ డ్రైవ్ ఏ కార్, డోంట్ బై ఏ హౌస్. ఫస్ట్ ఎప్పుడైనా సబ్జెక్ట్ సేమ్ అయితే మనం ఒకటే తీసుకుంటాం, కామన్గా ఉన్న దాని ముందు ఎప్పుడు మనం నేదే రాస్తాం. చూడండి దే డూ అన్నాం కదా, డోంట్ డ్రైవ్ ఏ కార్, డోంట్ బై ఏ కార్. దే నెయిదర్ డ్రైవ్ ఏ కార్ నార్ బై ఏ హౌస్. ఓకే, అర్థమవుతుందా? సో దే నెయిదర్ డ్రైవ్ ఏ కార్ నార్ బై ఏ హౌస్. వన్స్ అగైన్. సో ఇక్కడ నెయిదర్ నార్ అంటే నెయిదర్ అంటే ఏది కాదు అని, ఏది కాదు. ఇప్పుడు చూడండి హీ డిడ్ నాట్ రైట్ హిజ్ ఎగ్జామ్, హీ డిడ్ నాట్ పాస్ హిజ్ ఎగ్జామ్. హీ నెయిదర్ రోట్ హిజ్ ఎగ్జామ్, డిడ్ V1. సో V2. కేర్ఫుల్గా వినండి, కేర్ఫుల్గా చూడండి. హీ నెయిదర్ రోట్ హిజ్ ఎగ్జామ్ నాట్ పాస్డ్ హిజ్ ఎగ్జామ్. నాట్ పాస్డ్, పాస్డ్ వస్తే సరిపోతుంది, కామన్గా ఉన్నదాన్ని ఒకసారి రాస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? హీ నెయిదర్ రోట్ హిజ్ ఎగ్జామ్. నెయిదర్కి నెయిదర్ తర్వాత కామన్గా ఉన్నది రాసేస్తాం, రోట్ హిజ్ ఎగ్జామ్ నాట్ పాస్డ్. హీ నెయిదర్ కమ్ హియర్ నాట్ సెండ్ ఎనీ రిప్రజెంటేటివ్. దే నెయిదర్ డ్రైవ్ ఏ కార్ నార్ బై ఏ హౌస్. ఓకే, అర్థమైందా? సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనం డూ ప్లస్ V1. సో V1 వస్తుంది, డస్ ప్లస్ V1, V1 S or ES. ఓకే, తర్వాత డిడ్ ప్లస్ V1 V2 వస్తుంది. సో వీ విల్ మూవ్ ఆన్ టు ద అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, సో అనదర్ ఎగ్జాంపుల్. హరి డజంట్ డ్రైవ్ ఏ బస్, రవి డజంట్ డ్రైవ్ ఏ బస్. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసిన ఎగ్జాంపుల్స్లో సేమ్ సబ్జెక్ట్ తీసుకున్నాం. ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు సేమ్, సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్టు సేమ్. సో హియర్ టూ సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్, హరి అండ్ రవి. ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనం స్టార్టింగ్ విత్ నెయిదర్, నెయిదర్తోనే స్టార్ట్ చేసేస్తాం టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు హరి డజంట్ డ్రైవ్ ఏ బస్, రవి డజంట్ డ్రైవ్ ఏ బస్. సో నెయిదర్, సో ఇవి రెండు ఒకటే, సబ్జెక్ట్స్ డిఫరెంట్, ఆబ్జెక్ట్స్ సేమ్. నెయిదర్ హరి నార్ రవి డజంట్ డ్రైవ్ ఏ బస్. ఓకే, నెక్స్ట్. He did not come, he did not call. So he did not come, he did not call. So here two subjects are same, రెండు సబ్జెక్ట్స్ సేమ్. కాకపోతే ఇక్కడ డిడ్ ప్లస్ V1 వచ్చింది, డిడ్ V1. సో V2.
he neither came, so he neither came nor called. That is your answer. So listen, he did not come, he did not call. He neither came, did plus v1 came, nor did v1 called. He did neither came nor called. Okay, so he neither came nor called. This is the combine the sentences using neither nor. Okay, I hope you understand. Thank you.